హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన ఒక ప్రత్యేకమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అది ఏంటంటే నాకు ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టం అండి. ఎందుకు ఇష్టం అంటే చిన్నప్పటి నుంచి రైలు అంటే నాకు ఒక మాయా లాంటి ఫీలింగ్ అండి. రైల్వే స్టేషన్కి వెళ్ళగానే కలిగే ఓ సంతోషం మాటలు చెప్పాలని ఉంది. ఆ గమనానికి, ఆ శబ్దానికి, హడావిడికి అన్నీ స్పెషల్గా ఉంటుందండి. మొదటిసారి ట్రైన్ ఎక్కిన రోజు ఇంకా గుర్తుందండి. ఆ గది సీటుకి పక్కనే ఉండడం అదృష్టంగా కనిపిస్తుంది. ట్రైన్ కదులుతుంటే ముందు సాగేటప్పుడు ఒక రకమైన తెలియని ఫీలింగ్ ఉంటుంది. కిటికీ నుంచి చూస్తే బయటికి వడివడిగా పర్యావరణం మారడం చూడడం బాగుంటుంది. ఒక పల్లెటూరు దారి ఇంకొకరి పల్లెటూరికి వస్తుందండి. పచ్చటి పొలాలు మన కళ్ళల ముందే పరుచుకుంటాయి. కొన్నిసార్లు నీళ్ళల్లో పరవృతితో ప్రతిబింబించి ఆకాశం కనిపిస్తుంది. మేఘాలు రైలు వెంటనే పరిగెడుతుంది అనిపిస్తుంది. ట్రైన్తో పాటలు వింటూ ప్రయాణించడం ఒక అద్భుతమైన అనుభూతి అండి. ప్రేమ కథలు, ప్రయాణిక కథలు ట్రైన్లో మునిగిపోతాయండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి ట్రాఫిక్ లేదు, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. కిటికీ తల సాయికి మెల్లగా కళ్ళు మూసుకొని ఒక కలలా లోకంకి వచ్చినట్టు ఉంటుందండి ట్రైన్ జర్నీ. కొన్నిసార్లు ట్రైన్లో కొత్తగా పరిచయాలు ఏర్పడతాయి. వాళ్ళ కథలు మన కథలా అవుతాయండి. ట్రైన్ స్టేషన్లో నాన్న తీసుకొచ్చే చిప్స్, బిస్కెట్స్ ప్యాకెట్స్ ఇంకా గుర్తున్నాయండి. అమ్మ చేసుకొచ్చిన ఇడ్లీ, పచ్చడి వాసన ఇప్పటికీ జ్ఞాపకంగా ఉంటుందండి. చిన్నప్పటి నుంచి ట్రైన్ ఎక్కేయడం ముందు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. ట్రైన్లో ఫోటోలు తీసుకోవడం నాకు చాలా ఇష్టం. ప్రతి కిటికీ సీటు ఓ ప్రేమ్ లాంటి ఫీల్ వస్తుంది. దాని వెనుక జరిగే సన్నివేశాలు సినిమాల్లో మారిపోతాయి. ఓ పక్క మ్యూజిక్ పెట్టుకొని బయట చూస్తూ ప్రయాణికులతో ఒక ప్రత్యేకంగా మధురంగా ఉంటుందండి. వాన వస్తే వీడు కిటికీలు పడే జలకాల శబ్దం అంత మధురం అండి. స్టేషన్లో కాఫీ తాగడం ఒక చిన్న ఆనందం. చాయ్ వాళ్ళ చాయ్ అంటే చెప్పడం ఓ గుర్తులేని మర్చిపోలేని గుర్తండి. ట్రైన్లో నిద్రపోవడం ఒక కళ అండి. ట్రైన్ ఆలస్యం అవ్వడం అప్పట్లో బాధ అనిపిస్తుండే, ఇప్పుడు అదే ఒక జ్ఞాపకంగా ఉంది. విండో సీట్ దొరకకపోతే కొంచెం నిరాశరంగా కనిపించే వాళ్ళం. ఏ సీట్ అయినా ట్రైన్లో ప్రయాణం మాత్రం సూపర్ అండి. కొన్ని ప్రయాణాలు మన జీవితాన్ని మార్చేస్తున్నాయి. ఒకసారి ఒంటరిగా ట్రైన్లో ప్రయత్నించండి. నా మనసుతో మాట్లాడుతున్నాను. ఆ ట్రైన్ టికెట్, అందులోని శాంపిల్స్ ఇప్పటికీ మెమొరీగా బ్యాగ్లో ఉన్నాయండి. దాదాపు ప్రతి ట్రైన్ జర్నీ ఒక కొత్త కథ. ప్రతి ప్రయాణం మనలో ఏదో కొత్త ప్రేరణ కల్పిస్తుంది. కొన్నిసార్లు ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళడం ఎంతో ఎంజాయ్గా చేస్తాం. ఆ మాటలు ఆ నవ్వులు, ఆ షేర్ చేసుకునే టిఫిన్స్ ఏమీ మారవలేమండి. స్నేహితులు ట్రైన్ జర్నీ ఇంకా బెటర్. గేమ్ ఆడతాం, జోక్స్ చెప్తాం, టైం ఎలా వెళ్ళిపోతుందో అర్థం కాదు. నైట్ జర్నీ అయితే ఆ నల్లని చీకట్లో ఆకాశాన్ని చూస్తే ప్రయాణించడం వర్ణాన్వితం. ఒకసారి కనుక్కోండి, తరలు మనల్ని పలకరిస్తున్నట్టు అనిపిస్తుంది. ఏకాంతం ఇష్టపడే వారికి ట్రైన్ బెస్ట్ ప్లేస్ అని చెప్తాను. ట్రైన్ ప్రయాణం కేవలం ఒక గమ్యాన్ని చేరడం కాదు, అది ఒక అంతరిగా అన్వేషణ. రైలు మారే దృశ్యం జీవితం మార్పులు కనిపిస్తున్నాయి. కొన్నిసార్లు ఆ మార్పులే ఆస్వాదించాలి. ప్రతి స్టేషన్లో ఒక ఆగిపోయిన ఆలోచన లాంటిది. అక్కడ క్షణం ట్రైన్ వాష్రూమ్కి వెళ్ళాలంటే కొంచెం ధైర్యం అవసరమే. ప్రయాణికుల మధ్యలో నిద్ర మెలకువలుగా ఆలోచనగా సాగుతాయి. కొన్నిసార్లు ఏ స్టేషన్లో అయినా దిగాల్సి వస్తే కొత్త ఊరు చూడాలనిపిస్తుంది. ఒక ప్రయాణం మనిషికి పెరగడానికి మార్గం. ట్రైన్ ప్రయాణం నా జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పిస్తాయి. ఓర్పు, సమయంతో పాటు జీవితం అర్థం చేసుకునే శక్తి కూడా ఇస్తుంది. ట్రైన్లో పుస్తకాలు చదవడం మాత్రమే మారిపోతుంది, మంత్రాల్లా మారిపోతుంది. కాఫీతో పాటు ఆ పుస్తక అనుభవం గొప్పది. ట్రైన్లో కవిత రాయడం, డైరీ లైన్స్ రాయడం చాలా అనిపిస్తుంది. కొన్ని ప్రయాణాలు అంటే ప్రత్యేకంగా ఉండిపోతాయి. జీవితం మార్పులు ట్రైన్ ఒక అద్భుతం ఉపమానం. అది ముందుకు సాగుతుంది, మనల్ని తీసుకెళ్తుంది. ఏ స్టేషన్లో ఆగినా తిరిగి ముందుకే పోతుంది. అలాగా మన జీవితం కూడా సాగాలి. చిన్న ప్రయాణం, పెద్ద జ్ఞాపకాలు. కొన్నిసార్లు గమ్యం కన్నా ప్రయాణం బెటర్ అనిపిస్తుంది. జీవితంలో ట్రైన్ ప్రయాణం ప్రతి ఒక్కరికి ఉండాల్సిన అనుభవం.
ట్రైన్ ప్రయాణం మనల్ని కలుపుకోవడం, విడదీయడం ఒక ఎగ్జైట్మెంట్. కానీ వాటిలో ఉండే మాధుర్యం మాత్రం ఎప్పటికీ మారదు. మట్టి వాసన వల్ల తాకే ఆ కిటికీ గాలి మాధుర్యమైన అనుభూతి. ట్రైన్ ఒక కళ వేదిక. అందులో ప్రయాణించడం కళలో ముందుకు సాగడమే. మిగిలిన ప్రయాణికులు గమనించి చేరబోతాయి, కానీ ట్రైన్ ప్రయాణం మన హృదయాన్ని చేరుతుంది. అందుకే నాకు ట్రైన్ జర్నీ అంటే ప్రాణం. ప్రతి టిప్లో నేను ఒక కొత్త మనిషిగా అవుతాను. కొత్త ఊహించుకోవాలి, కొత్తగా జీవించాలి. టికెట్స్ ప్లస్ కాదు, అది ఒక అనుభవానికి ద్వారం. ట్రైన్లో జీవితం నిజంగా కనిపిస్తుందండి. స్టేషన్లో మారుతాయి, ప్రయాణికులు మారుతారు, కానీ ప్రయాణం మాత్రం నడుస్తూనే ఉంటుంది. మీరు కూడా ట్రైన్ ప్రయాణం ఇష్టపడుతున్నారా? మీకు ఇష్టమైన ట్రైన్ జర్నీ జ్ఞాపకం ఏమిటి ఉందా? కింద కామెంట్ చేయండి. మీ అనుభవాలు పెంచుకోండి. ఇలాంటి ఇంకా కావాలంటే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. బాయ్ బాయ్.